నమస్కారం. జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గ్రామ సమైక్య సభ్యులు తీర్మానం లేకుండా వివోఏను తొలగించడం సరికాదు. కాట్రేనికోన రామస్వామి తోట వివోఏ గెడ్ల జ్ఞానకుమారి నీతులు దుర్వినియోగం చేసిందంటూ మండల మహిళా సమైక్య ఏపీఎం శ్రీనివాసరాజు ఏకపక్ష నిర్ణయంతో నన్ను విధులకు దూరం చేయడం తగదని గురువారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సమైక్య సభ్యుల తీర్మానంతోనే మా ఎన్నికలు గ్రామాలు జరుగుతాయని, అలాంటి మమ్మల్ని ఏపీఎం నిధులు దుర్వినియోగం చేశావు కాబట్టి సుమారు 3,50,000 కడితే నీ ఉద్యోగం నీకు ఇప్పిస్తామని, లేకపోతే ఉద్యోగం ఉండదని ఏపీఎం చెప్పడంతో నేను అప్పులు చేసి డబ్బులు కట్టడం జరిగిందని ఆమె అన్నారు. డబ్బులు అన్ని సంస్థకు జమ చేసిన తర్వాత నీకు ఉద్యోగం లేదు, నీ స్థానంలో వేరే మహిళలకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబబు అని కేవలం నాపై రాజకీయ రంగు పులిమి కక్షపూరితంగా ఏపీఎం శ్రీనివాసరాజు ఏకపక్ష నిర్ణయంతో నన్ను విధులకు దూరం చేయడం దారుణమని అన్నారు. అనంతరం మహిళా సంఘ లీడర్స్ మాట్లాడుతూ, మేము ఎన్నుకున్న యానిమేటర్స్ ను ఏపీఎంలు ఎలా తొలగిస్తారు? గ్రామ సంఘం తీర్మానం లేకుండా ఏ విధంగా అధికారులు విధులకు దూరంగా పెడతారు? ఈమెకు న్యాయం చేసే వరకు ఆమెకు అండగా ఉంటామని గ్రామ సమైక్య సభ్యులు మూకుముడిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రామస్వామి తోట గ్రూపుల్లో ఉన్న సంఘ సభ్యులు నల్ల బేబీ జానకి, బడుగు రోజారాణి, కొంకి మంగ, నల్ల సుశీల, నల్ల మహాలక్ష్మి, సబ్బతి పాప, మోక జ్యోతి, మోక చంద్ర నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఇది చేయాలని ఏం చేశారంటే అండి, ఇంక్వైరీ పెట్టేసి నా మీద 3,42,000 వేశారండి. తిరిగి అమౌంట్ నేను శ్రీనిధికి చెల్లించడం జరిగిందండి. అయితే జరిగించిన ఇప్పటికీ కూడా నన్ను విధుల్లోకి తీసుకోవట్లేదండి. నిన్న 28వ తారీఖుని ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నామండి. గ్రామీణ సంఘం మీటింగ్లో అయితే ఏపీఎం సార్ వచ్చారండి. ఏపీఎం సార్ వస్తే నా వివోఏ విషయం అడిగితే ఏపీఎం సార్ అన్నారండి, వేరే అమ్మాయి చేస్తుందని ఒక అమ్మాయిని తీసుకొచ్చి చూపిస్తున్నారండి. అదేంటి అమౌంట్ అంతా కట్టేశాను కదండి సార్ అని అంటే, ఏపీఎం సార్ అయితే ఈ అమ్మాయి కొనసాగిస్తుందమ్మా అని అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? గ్రామ సంఘ సభ్యులు అయితే వద్దన్నారండి. నన్ను శ్రీనిధి విషయంలో ఇంకా సభ్యులు కూడా కట్టవలసింది కూడా నన్ను కట్టమంటున్నారండి. ఇంకేంటంటే అండి, మొన్న మీటింగ్లో కూడా గ్రామీణ సంఘం అంతా నాకే సపోర్ట్ చేశారండి. ఎంతమంది చేశారు చెప్పాలి? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు? 32 సంఘాలకి 26 సంఘాలు హాజరవనియండి. 26 సంఘాలకు మీటింగ్ పెట్టారండి. ఆ మీటింగ్లో అయితే ఏపీఎం సార్ ఏమన్నారంటే అండి, నేను మొత్తం డబ్బులు కట్టేశానండి, 3,60,000 అప్పులు చేసి కట్టానండి, డబ్బులు కడితే నీ ఉద్యోగం అని అన్నారండి. ఇప్పుడు తీరా వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి అని అంటున్నారండి. అది ఎలాగా సాగుతుందని నేను అడిగానండి. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. 24 చిన్న సంఘాలు హాజరవునాయండి. 24 గ్రామ సంఘ చిన్న సంఘ సభ్యులు, గ్రామ సంఘ సభ్యులు కూడా నాకే తీర్మానం చేశారండి. అయితే ఏపీఎం సార్ అయితే వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి అని డిక్లేర్ చేస్తున్నాడండి. అది ఎలా కుదురుతుందని నేను అడిగానండి. అందుకే నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. నాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నానండి. ఓకే. బడుగు రోజా కాటేనికోన మండలం, మాది కాటేనికోన మండలంలో మండల సమైక్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానండి. నాకు జరిగిన అన్యాయం ఏంటంటే అండి, డిసెంబర్ 20న మాకు జెండర్ బోర్డు అనేది పెట్టడం జరిగిందండి. నేను గత 2 సంవత్సరాలుగా మండల సమైక్యల ప్రెసిడెంట్గా చేస్తున్నానండి. అలాగే జెండర్ బోర్డులో 2 సంవత్సరాలు అయిపోయింది కదా, నన్ను విధుల నుంచి తీసేయాలనేసి అన్నారండి. తర్వాత అప్పుడు నాకు ఇంకొక సంవత్సరం అవకాశం ఇవ్వండి నా తోటి ఓబీలు నన్ను అడగడం జరిగిందండి. దానికి గాను మా సారు అప్పటికప్పుడు మీటింగ్లో వేరే వ్యక్తులను తీసుకొచ్చండి, 5 గ్రామ సంఘాల నుంచి 5 వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడిగానండి. 45 గ్రామ సంఘాలు మీ హాజరవుతారు, 45 గ్రామ సంఘాలు ప్రెసిడెంట్లు ఉంటారండి. 45 గ్రామ సంఘాల ప్రెసిడెంట్లు కాకుండా వేరే సభ్యులు వేరే గ్రూపుల్లోంచి తీసుకుని రావడం జరిగిందండి. నేనైతే దాన్ని ప్రశ్నించానండి. 45 గ్రామ సంఘం ప్రెసిడెంట్లే మాకు ఇక్కడ హోటల్ హక్కు ఉంటుందండి, మీరు వేరే వాళ్ళని తీసుకుని వచ్చి వేరే సభ్యులను తీసుకొచ్చి పెడుతున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాను సార్. ఏమీ స్పందించలేదండి మా ఏపీఎం గారు. తర్వాత నేను దీన్ని పైకి పంపిస్తాను, మీరు అడిగింది ఏముందంటే వచ్చే నెలలో మీకు మళ్ళీ మీటింగ్ పెట్టి మీరు ఉండాలా వద్దన్నదే పైన నిర్ణయిస్తున్నాక చెప్తాననేసి అన్నారండి. ఈ నెలలోనే ఎవరినైతే ఎన్నుకున్నారో గ్రూప్లో సభ్యులను వాళ్ళ ప్రెసిడెంట్ల కింద మార్చేసుకుని అకౌంట్లు అన్నీ మార్చేసి మరి మాకు అన్యాయం చేశారండి ఆయన. మేము ఇంకా ఆయన ఏదో చెప్తారు, మాకు ఈ నెలలో మీటింగ్ పెడతారు, ఏదో న్యాయం చేస్తారనుకున్నామండి. నేనైతే 2 సంవత్సరాలు అయిపోయిందండి. నా తోటి వాళ్ళైతే మాత్రం సెక్రటరీ, కోశాధికారి వీళ్ళైతే మాత్రం వాళ్ళకి సంవత్సరం అయ్యిందండి. వాళ్ళకి ఇంకా అవకాశం ఉందండి ఇంకో సంవత్సరం చేయడానికి. నేను అడిగానండి, ఇంకో సంవత్సరం అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళు ఏమీ స్పందించలేదండి. మాకు జరిగిన అన్యాయం ఇది సార్. దాన్ని బట్టి మాకు న్యాయం చేయాలనేసి మేము ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి.
ఇప్పుడు ఈ జ్ఞానకుమారి ఆమె వివోగా చేస్తుంది. ఆవిడ అప్పుడే 13 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఆవిడ ఎన్నో కష్టాలకి, బాధలకి, సాధలకి ఓర్చుకుని ఎన్ని రోగాలు వచ్చిన పిల్లలకి అన్ని అవకాశాలు ఇన్ని ఉన్నా కూడా ఆవిడ కష్టపడి తిరిగి పనిచేసింది 13 సంవత్సరాలు. అలాంటి ఆవిడ ఏదో కట్టాల్సి ఉంది అనేసి ఆవిడకి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆవిడ ఏదో అప్పులు చేసి కట్టింది మొత్తం మీద ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం కట్టిన తర్వాత ఉద్యోగం ఇవ్వకుండా ఏపీఎం అనే ఆయనకి ఈ గ్రామ సంఘంలో మేమే ఆవిడని వెయ్యాలన్నా తీయాలన్నా మాకే ఉంటుంది, మేమే తీర్మానం చేయాలి తప్ప ఏపీఎం గారికి ఏమీ సంబంధం లేదు. అందులో ఏపీఎం గారు నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకేంటి సంబంధం? మేము ఎప్పటి నుంచో పొదుపులు కట్టుకుని లోన్లు తీసుకుని మళ్ళీ అవి చెల్లించుకుని మళ్ళీ తీసుకుని మేమేదో బ్రతుకుతున్నారు వీళ్ళు, పేద మహిళలం మేము. అలాంటప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ పనికిరాదని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ పనికిరాదు. పనికి రావాలంటే ఆయన సవ్యంగా న్యాయంగా చేయలేదు. ఎవరో గ్రూపు సంబంధం లేని ఆవిడని తీసుకొచ్చి ఈవిడే ఉంటుంది, ఈవిడే చేస్తుంది మీకు అనేసి చెప్పడం అనేది సమంజసం కాదు, భావ్యం కాదు కూడాను. కాబట్టి ఈ జ్ఞానకుమారి గారిని ఆవిడ ఇంకా ఏమన్నా కట్టాల్సి ఉంటే కట్టేస్తుంది. ఆవిడ ఉద్యోగ భద్రత ఆవిడ కల్పించాలి. అలాగా మేము మా సంఘ సభ్యులు అందరము మేము ఏకదాటిగా తీర్మానం చేసుకుని ఆవిడ ఉంచాలన్నా తీయాలన్నా మాది నిర్ణయం, తుది నిర్ణయం. అది ఏపీఎం గారికి ఏ సంబంధం లేదు ఇందులో. దీనికోసం మరి ఎంతవరకైనా వెళ్తాము, తీవ్రంగా ఖండిస్తాం కూడాను. అవసరమైతే ఆయన్ని ఏపీఎంగా ఇక్కడ కొనసాగనివ్వం, యాజిటేషన్ వస్తుంది, వ్యవస్థ కుంటుపడుతుంది. ఏపీఎం సంబంధం లేదంటే ఇప్పుడు తీసిన దాంట్లో సంబంధం లేదన్నట్టు ఉంది.